మనం బతుకున్నప్పుడు వ్యక్తులను గుర్తుపెట్టుకుంటాం. చనిపోయిన తర్వాత అతి కొద్ది మంది మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 1300 సంవత్సరాల పాటు అదే వ్యక్తిని మనం గుర్తుపెట్టుకుంటామా? అసలు అలాంటి వ్యక్తులు ఉన్నారా? ఆ వ్యక్తి కోసం మనం విగ్రహాన్ని బిల్డ్ చేస్తామా? ఇక్కడ మనం శ్రీ ఆది శంకరాచార్యుల వారి గురించి చెప్పుకోవాలి. నిన్న మోడీ గారు 12 అడుగుల విగ్రహాన్ని కేదార్నాథ్లో లాంచ్ చేశారు. 2013లో ఉత్తరాఖండ్లో వరదలు వచ్చిన సందర్భం మనందరికీ తెలుసు. ఆ పరిస్థితిలో కేదార్నాథ్లో శంకరాచార్యుల వారి సమాధి కూడా డ్యామేజ్ అయింది. దాన్ని పునర్నిర్మాణం చేసి అక్కడే ఒక స్టాచ్యూని కూడా కట్టారు. దీన్ని నిన్న మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. దాంతోపాటు ఉత్తరాఖండ్ మనందరికీ తెలుసు, చార్ధామ్ యాత్రకు చాలామంది వెళ్తారు. బద్రీనాథ్, కేదార్నాథ్ లాంటి గొప్ప పుణ్యక్షేత్రాలు కూడా అక్కడ ఉన్నాయి. అయితే ఉత్తరాఖండ్లో చాలా విపత్తులు కూడా ఉన్నాయి, ఫ్లడ్స్ కానీ ల్యాండ్ స్లైడ్స్ కానీ ఇలాంటివన్నీ. అయితే మోడీ గారు ఒక మాట అన్నారు, భవిష్యత్తులో మొత్తం దేశం మొత్తం ఉత్తరాఖండ్ వైపు చూడబోతోంది. దాదాపు గవర్నమెంట్ 225 కోట్లు పెట్టి ఉత్తరాఖండ్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ నిర్మించబోతోంది. గత 100 సంవత్సరాలుగా ఉత్తరాఖండ్లో ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో వచ్చే 10 సంవత్సరాల్లో అంత డెవలప్మెంట్ జరగబోతోంది. ప్రపంచంలో చాలా ప్రయాణికులు, టూరిస్టులు అందరూ ఉత్తరాఖండ్కి రాబోతున్నారని చెప్పి అంతా కరెక్టే. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది శంకరాచార్య వారి గురించి. శంకరాచార్యులు బేసికల్గా ఆయన కేరళలో పుట్టారు. కేరళలో కలాడి అనే గ్రామంలో. ఆ గ్రామం పెరియార్ నది ఒడ్డున ఉందన్నమాట. మనందరికీ తెలుసు, కేరళలో పెరియార్ నది అతిపెద్ద నది. ఆయన నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అక్కడ జన్మించి దేశం నలుమూలలా ప్రయాణించారు. ముఖ్యంగా శ్రీనగర్ నుంచి అస్సాం వరకు, తర్వాత గుజరాత్, కర్ణాటక అనేక ప్రాంతాల్లో ఆయన తిరిగారనమాట. ఇక్కడ మనం విశిష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒరిస్సాలో గోవర్ధన్ పీఠ్ని స్థాపించింది ఆయనే. ఆయన దానికి బేస్ అన్నమాట. తర్వాత శారదా పీఠ్ కర్ణాటకలో, గుజరాత్లో ద్వారకా పీఠ్, ఉత్తరాఖండ్లో జోషిమఠ్, ఇవన్నీ కూడా వెనకాల ఉన్న స్ఫూర్తి శంకరాచార్యుల వారే. ముఖ్యంగా శంకరాచార్య అద్వైత ఫిలాసఫీ మనందరికి తెలుసు. హిందూ మతం డౌన్ సైడ్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే బుద్ధిజం, జైనిజం బాగా రివైవ్ అయి పెరిగాయో ఆ టైంలో హిందూ మతానికి కొంత ఎదురు దెబ్బ తగిలింది. ఆ టైంలో హిందూ మతాన్ని రివైవ్ చేయడానికి శంకరాచార్య, మాధవాచార్య, రామానుజాచార్య స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా నిలబడ్డారు. ముఖ్యంగా శంకరాచార్య అద్వైతం, మాధవాచార్య ద్వైతం, రామానుజాచార్య విశిష్టాద్వైతం, ఈ ఫిలాసఫీస్తో వాళ్ళు చాలా రేషనల్ ఆర్గ్యుమెంట్స్ కూడా ముఖ్యంగా శంకరాచార్య తీసుకొచ్చారు. శంకరాచార్య ఫిలాసఫీ మొత్తం కూడా రేషనాలిటీ ఎక్కువగా ఆయన ప్రమోట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గొప్ప గొప్ప తాంత్రికులతో, గొప్ప గొప్ప స్కాలర్స్తో కూడా ఆయన తర్కంతో, రేషనాలిటీతో గెలవడానికి ట్రై చేశారనమాట. శంకరాచార్య మనం చూస్తే 116 వర్క్స్, కామెంటరీస్ రాశారు, భాష్యాస్ అని చెప్పి. ఆయన ఫాలోవర్స్ని స్మార్తాస్, శంకరాచార్య గారి ఫాలోవర్స్ని స్మార్తాస్ అంటామన్నమాట. శంకరాచార్య అద్వైత ఫిలాసఫీ అసలు ఏంటి? నిజం ఒక్కటే, బ్రహ్మ ఒక్కడే. ఇదే అద్వైత ఫిలాసఫీ. ఆయన ఫిలాసఫీ మొత్తం ఒకటే సెంటెన్స్లో చెప్పాలంటే బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవనా పరహ. అంటే బ్రహ్మ సత్యం, బ్రహ్మ అనేది సత్యం, ఈ జగం ఈ మెటీరియల్ వరల్డ్ మొత్తం ఒక మిథ్య, జీవో బ్రహ్మైవనా పరహ. అంటే జీవుడు బ్రహ్ముడు సపరేట్ కాదు, అంటే దేవుడు మనిషి సపరేట్ కాదు, రెండు ఒకటే. ఇది శంకరాచార్యలో ఉన్న బేస్ కోర్ ఫిలాసఫీ అన్నమాట. తర్వాత ఆయనది మొత్తం రేషనాలిటీ. ఆయన రాసిన మెయిన్ పుస్తకం వివేక చూడామణి. వివేక చూడామణిలో కొన్ని మాటలు ఉంటాయి. ఏది రియలో ఏది అన్రియలో తెలుసుకోవాలి, ప్రపంచంలో డిటాచ్మెంట్ కూడా అవసరం, దాంతోపాటు మనిషికి సాల్వేషన్ ఎక్కడి నుంచి వస్తుంది. సో వివేక చూడామణి ఆయనదే, కానీ కొన్ని 2 పుస్తకాలు మాత్రం ఆయనయో కాదో చాలామందికి కాంట్రవర్సీలో ఉన్నాయన్నమాట. ఒకటి సౌందర్య లహరి, రెండోది మనీషా పంచకం. ఈ 2 పుస్తకాలు కూడా కాంట్రవర్సీలు ఉన్నప్పటికీ చాలామంది శంకరాచార్య గారు రాశారని చెప్తుంటారు. ముఖ్యంగా శంకరాచార్య ఫిలాసఫీ అనేది మనం పూర్తి స్థాయిలో చదివితే మనకి ప్రిలిమ్స్లో, మెయిన్స్లో ఈ క్వశ్చన్ ఒకటి వచ్చే అవకాశం ఉంది ఈసారి.